అడవిలాంటి అందాలే ఆక్రమించాడే చిన్నోడే పెట్టకచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అలీతో సరదాగా ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ ప్రతి వారం వచ్చేది కొత్త పండగ సినిమా. ఎన్నో సంబరాలు ఉన్నాయి, కానీ ప్రతి వారం వచ్చే సంబరం సినిమా. అలా సినిమా సంబరాలు కారణమైన స్టార్స్ ని మీ ముందు తీసుకొస్తుంది మా ఆలితో సరదాగా. ఓకే, మరి ఈ వారం కూడా ఒక అద్భుతమైన పండగ వచ్చింది. మరి ఆ పండగ ఏంటనేది తెలుసుకుందాం అనుకుంటారు కదా, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్. ఇంటి నిండా స్టార్ స్టేటస్ ఉంది, కానీ ఇతను స్టార్ అవ్వడానికి ఆ స్టేటస్ వాడలేదు. ఫ్యామిలీ మొత్తానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఇతని ఫాలోయింగ్ కోసం ఆ ఫ్యాన్స్ ని తన వైపు తిప్పలేదు. ఎందుకంటే ఇతనిది సపరేట్ వెబ్సైట్, అదే saidharamtej.com. ఒక్కసారి ఈ వెబ్సైట్ ని టచ్ చేస్తే ఇక ప్రతిరోజు పండగే. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాన్ని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాన్ని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాన్ని అరకులో ఎలాంటి అందంలో. అవి ధరం తేజ్ అనాలా లేకపోతే సాయి తేజ్ అనాలా? మీ ఇష్టం అండి. తేజు అని మీరు ఎప్పుడో పిచ్చలాగా. అంతేనా? తేజు అంటే మేము పిలుచుకొని ముద్దు పేరు పిలవండి. అంతే అంతే. మారుతి గారు సార్, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ పేరు మారిందా ముందు నుంచే మారుతారు? నా చిన్నప్పటి నుంచి మారుతుంది సార్. చిన్నప్పటి నుంచి మారు. చిన్నప్పటి నుంచి. ఏ ఊరు సార్ ఇది? బందర్ సార్, మచిలీపట్నం. ఓకే, పుట్టి పెరిగిందంతా బందరే. బందర్ పోర్ట్. మా నాన్నగారు దేవుడు తెలుసా మీకు? ఏ ఊరు సార్? బందర్. అవునా? రాజపేట. అవునా? ఏం సార్ ఇన్ని నిజాలు మనం ఆలీతో సరదాగా వచ్చినప్పుడు అది తెలిసేది మాకు. గోల్డ్ కవరింగ్ అవును, తయారయ్యేది బందర్. అవునవును. వాళ్ళందరూ మా చుట్టాలే. అవునా? మీది బందరు, మాది బందరు. అయితే మాకు బోల్డ్ మంది చుట్టాలి సార్. నేను కామెడీ చేస్తాను తెలుసు కదా మీకు. సార్ మిమ్మల్ని బ్రహ్మాండంగా వాడుకోవాలని చెప్పి ఆపాను సార్. నేను కొంతమంది టచ్ చేసి సార్ వాడుకో. సార్, రామ రామ సార్, నా వాడకం మీరు కామెడీ చేస్తారు కంటే కామెడీగానే వాడతాను సార్, వేరే దేనికి వాడను సార్. ఈ పదం బందర్ వాళ్ళు చెప్తారు కదా, వాడతాను. మీరు బందరోళ్ళు కాబట్టి మనం అలా సింక్ అయ్యాం. ఓకే, నిజం చెప్పాలి. మీరు చెప్తున్నా, ఇండస్ట్రీకి మీరు ఏమవుతామని వచ్చారు? అసలు నేను ఏది అవుదామని రాలేదు సార్ ఇండస్ట్రీకి. నేను డైరెక్టర్ అవుతానని మాత్రం కల్లో కూడా ఊహించలే. యాక్చువల్గా నేను ఏంటంటే ఆర్టిస్ట్ని. ఓకే, నాకు 2000లో బన్నీ పరిచిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏంటంటే బన్నీతో పాటు ట్రావెల్ చేయటం, అరవింద్ గారి ఇంట్లో తిరగడం, నాకు ఈ ఇండస్ట్రీ అది చూస్తూ ఉండటం. నేను పక్కన జాబ్ చేసుకుంటున్నా, సరదాగా వీళ్ళతో పాటు ఉండటం. అంటే అరవింద్ గారు మీకు ఏమైనా చుట్టూ అవుతారా? అరవింద్ గారి వైఫ్ మాకు రిలేటివ్ అవుతారు. అయితే నాకు అలా ఇది అవ్వటం తెలియకుండా సినిమా మీద మనకి ఏదో ఉంటుంది కదా, ఇది మనం కాలేజీ రోజుల్లో ఒక క్లాసులు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిన బ్యాచ్ కదా. ఓకే, అంటే మనం ఏదైనా ఒక కోరితే ప్రపంచం అంతా దానికి సహకరిస్తుంది అన్నట్టుగా సినిమా పిచ్ అనేది ఒకటి ఉంది. కాబట్టి అందులో మనం చిరంజీవి గారి ఫ్యాన్స్. బందర్లో మామూలుగా బ్యానర్లు గిన్నెలు కట్టడం, కోసేసుకోవటం ఇవన్నీ మామూలుగా ఉండేది కదా అక్కడ. అందుకని నాకు ఈ ఫ్యామిలీ దీంట్లోకి వచ్చిన తర్వాత అలా తెలియకుండా ఇది జరగటం. దాని తర్వాత యానిమేషన్లో ఉన్నాను అన్నిట్లో. దాని తర్వాత చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళడం, ఆయనకి యాడ్లు అవి వర్క్ చేయడం, ఆయనతో పాటు ఇది. ఆయన అన్నారు, నీలో డైరెక్టర్ ఉన్నాడురా, నువ్వు డైరెక్ట్ చేయని అన్నారు. అప్పుడు నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజంగానే నేను చేయగలను అని. నిజంగా ఆయన నోట్లోంచి అది వచ్చిన తర్వాత నేను బస్ స్టాప్ అని కథ రాసుకుని ఇక అక్కడి నుంచి నాదో ప్రపంచం కొంచెం స్లోగా సృష్టించుకున్నాను. మారుతి కుటుంబం ప్రతిరోజు పండగే అప్పటి నుంచి. తేజ్, నీకు ఒకటి తెలుసా? ఒకప్పుడు మచిలీపట్నం రాధికా థియేటర్ అని ఉంది. ఆ థియేటర్ ఓనర్ వస్తుంటే వీళ్ళ ఫాదర్ వెళ్ళి గేట్ తీసేవారు. ఈయన డైరెక్టర్ అయిన తర్వాత ఆ ఓనర్ వీళ్ళ ఫాదర్ వస్తుంటే గేట్ తీస్తారు. అలా ఏం కాదు. యాక్చువల్గా ఏంటంటే తర్వాత ఆ థియేటర్ మూసేశారు. చిన్నప్పటి నుంచి ఏంటంటే 2 అరటిపళ్ళు ఇస్తే వాడు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత పంపించడం అవన్నీ చూశాను నేను. ఓకే, బట్ యాక్చువల్గా నేను ఒక థియేటర్కి వెళ్ళి స్టిక్కరింగ్ చేశాను. యాక్చువల్ నెంబర్ ప్లేట్ లాగా అక్కడ బుకింగ్ కౌంటరు పేర్లు అవి స్టిక్కరింగ్ చేసేవాడిని.
దాని తర్వాత అదే థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళా, గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకుని ఉంటే ఆ థియేటర్కి గెస్ట్గా పిలిచారు ఓపెనింగ్. అది నా అచీవ్మెంట్. చూసారా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఏం రాసి ఉంటుంది ఎవరికి తెలియదు, అస్సలు తెలియదు నిజంగా. అంటే ఈ రోజుని బెనిఫిట్ బోనస్ అని అనుకుంటాను నేను, ఫ్యూచర్ గురించి వదిలేను. అసలు ఈ రోజు ఇలా ఉండటం అనేది అదృష్టం. నేను అసలు ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, సెలబ్రిటీ అవుతాం ఇది అవుతాం అని. అసలు సెలబ్రిటీ అనేది నేను అసలు అది మన కళ్ళ కూడా లేని ఇదేది. బట్ దేవుడు ఇచ్చిందని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఓకే తేజు, చాలా మందికి తెలియంది ఏంటంటే నేను యాక్టింగ్ లో వస్తానని చెప్పేసి ఎవరికి తెలియదు, నేనే అనుకోలేదు. ఆ టైంలో అప్పటికి చరణ్ యాక్టింగ్ చేశాడు, మా తాతయ్య బతుకుండగా ఉన్నప్పుడే చరణ్ యాక్టింగ్ చేస్తున్నాడు, బన్నీ ఉన్నాడు, అప్పటికి కళ్యాణ్ గారు వీళ్ళందరూ యాక్టింగ్ లో ఉన్నారు, చిరంజీవి గారు అందరూ. వరుణ్ కూడా అప్పటికి సినిమా చిన్న సినిమా చేశాడు, మా తమ్ముడు కూడా సినిమాలు చేశాడు, నీహా అంజీ సినిమాలు యాక్ట్ చేసింది. నన్ను అడిగారు ఏరా నువ్వేం చేస్తారా అంటే, ఏమో తాత నాకు తెలియదు, ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా కదా అని చెప్పేసి ఆయనతో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఆయన చనిపోయిన తర్వాత ఒక 2 years తర్వాత నేను ఇండస్ట్రీకి వస్తానని చెప్పి డిసైడ్ అవ్వడం చిన్న రిగ్రెట్ ఉండేది, ఆయన చెప్పలేకపోయానే నేను యాక్టింగ్ చేస్తాను. జనరల్ గా కథలు నువ్వే వింటావు తేజు? అంటే సెలక్షన్ అన్ని ఓకే, చాలా కథలు విని ఉంటావు కదా. అవును. సో మారుతి గారు ఆయన వచ్చి కథ చెప్పగానే నీకేమనిపించింది? నాకు ఫస్ట్ కథ పూర్తిగా చెప్పలేదు, ఒక 15 minutes నరేషన్ ఇచ్చారు. 15 minutes నరేషన్ లో నాకు చాలా నచ్చేసింది, అది అదిరిపోయిందన్న, నాకు పాయింట్ బాగా నచ్చింది, నాకు నేను ఓకే నాకు నచ్చింది మీరు చేశాను. సో 10 days లోపలే మొత్తం స్క్రిప్టింగ్ అంతా ఫినిష్ చేసి తేజు రెడీ తేజు అన్నాడు. ఇదేంటిది మామూలుగా ఎవరైనా ఒక నెల రోజులో లేకపోతే 45 days మినిమం 1 month అయినా తీసుకుంటారు కదా అని చెప్పి అనుకుంటే సరే అని చెప్పి వెళ్ళాను. బ్లోన్ అదిరిపోయింది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు హిలేరియస్ ఎంటర్టైనింగ్ గా ఉంటూ ద సేమ్ టైం ఒక అండర్లైన్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ మనం లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత మనకి మనమే క్వశ్చన్ వస్తుంది, నిజంగా నేను మా తల్లిదండ్రులకి చేస్తున్నా, ఐ డూయింగ్ ఎనఫ్, కరెక్ట్గా సరిపోతుందా నేను చేసేది అన్న క్వశ్చన్ అయితే డెఫినెట్లీ మనసులో ఉంటుంది సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత. అదైతే ఉంది. కథ నరేషన్ లోనే ఉంది. సినిమా చేసేటప్పుడు మాకు అనిపించింది, సినిమా డీటెయిల్స్ మిక్సింగ్ దాకా వచ్చేసింది, అది చూసినప్పుడు అదే ఫీలింగ్. ఓకే, రాశి ఖన్నాతో ఇది థర్డ్ సెకండ్ ఫస్ట్ సుప్రీం. అవును, సూపర్ హిట్. అవును, ఇది సూపర్ హిట్, ఆల్ గాడ్స్ గ్రేస్. సో ఈ సినిమాలో మరి కథ, ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే పర్టికులర్ నేను అన్ని జోనర్స్ అన్ని కైండ్ ఆఫ్ చేశాను, కర్రలో కామెడీ అవన్నీ. ఇది నిజంగా నా మనసుకు కూడా దగ్గరైన సినిమా. అంటే ఒక మంచి విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ తెలుగు వాళ్ళకి ఇది మిస్ అవుతున్నాం కదా, అరే ఈ పాయింట్ నిజంగా చాలా సెన్సిబుల్ పాయింట్ కదా అని మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం చాలా మంది ఫీల్ అవుతారు. అలాంటిది మేము అనుకున్న రోజు ఎలా అయితే ఎగ్జైట్ అయ్యామో, నెక్స్ట్ నాకు సెంటిమెంట్ అంటే బలిబలి మగాడవే కదా చిరంజీవి గారికి చెప్పా ఫస్ట్. చెప్తే ఆయన చాలా ఇదే బాగుందిరా, ఇది కొత్తగా ఉంది, హీరోకి లోపం పెట్టి బాగా చేసావు ఇది అని చెప్పి అన్నారనమాట. దాని తర్వాత మళ్ళీ యాక్చువల్లీ ఈ కథ చెప్పాను అనమాట, 3 hours నేరేట్ చేశాను. నేరేట్ చేసిన తర్వాత ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి హెల్దీగా చేసే స్క్రిప్ట్ అన్నారు. నాకు నిజంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చిరంజీవి గారే, అంతలాగా నాకు ఆయన అంటే అంత ఇదిగా ఉంటాను నేను. ఆయన చెప్పిన తర్వాత నాకు కరెక్ట్గా ఇది అనిపించింది. అంటే ఇది పెద్దవాళ్ళకి నచ్చుతుంది, చిన్నవాళ్ళకి నచ్చుతుంది, అందరికీ నచ్చే కామన్ పాయింట్ అనమాట. మాకు నిజంగా అరవింద్ గారు దొరకటం, ఒక మంచి విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఒక పెద్ద వ్యక్తి ఉంటే దాన్ని జనంలోకి తీసుకెళ్లే ఇది. అలాగే యూవి క్రియేషన్ కానీ, గీతా ఆర్ట్స్ కానీ, బన్నీ వాసు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ, ఇట్స్ నిజంగా మాకు రోజు సెలబ్రేషన్, అందరూ ఫ్రెండ్సే కాబట్టి. తేజు అంటే ఒక హీరో లాగా ఉన్నాడు, ఎప్పుడో బ్రదర్ లాగా కలిసిపోతాడు. అసలు హీరో గారు సెట్లో ఉన్నారు, మాకు ఆ ఫీలింగ్ కూడా రానివాడు ఫస్ట్. అంత ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో జరిగింది ఈ సినిమా. ఓకే సార్, మీరు కామెడీ బాగా లైక్ చేస్తారు కదా? చాలా చాలా. మొత్తం 9 సినిమాలు కూడా కామెడీ. కామెడీ లేకపోతే పెట్టలేదు, అదే కొంచెం కొంచెం ఎటు ఇటు ఉన్నా కొంచెం మనల్ని సేఫ్ సైడ్. నాది బందర్ అంటే నన్ను ఆలి అంటారు. సార్ చెప్పాను కదా ఇందాకడే, మీలాంటి వాళ్ళని వాడటం మొదలు పెడితే అది పూర్తి స్థాయిలో వాడాలి సార్. ఓకే, ఏం తేజు ఏదో మంచి గర్ల్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నావు అంట? లేదండి, అవునా? అసలు హ్యాపీగా ఉంది. టాక్ అయితే ఎలా వచ్చింది? అసలు అది లేదంట, ఛాన్స్ లేదు. సోలో బ్రతికే సో బెటర్. సార్ మీరు డల్గా ఉన్నారు సార్, ఎందుకు? నేను అవును డల్ అంటే ఆలీతో సరదాగా మేము ఆలీ గారిని చూసి ఆ సరదా కొంచెం డల్గా ఉన్నారు, ఎందుకు? అవును కదా. అవును, ఎందుకు సార్? ఒంట్లో బాగాలేదు. అవునా?
మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఓహో, మీరు డల్గా ఉంటే ఎలాగ సార్? నాకు పండగేనండి. నేను ఇంకోటి చెప్తా సార్ ఈ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, దసరా, ఉగాది, 5 పండుగలు ఉన్నాయి పెద్ద పెద్ద. కానీ షూటింగ్ ఉన్న ప్రతిరోజు పండగే. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చెప్పమంటారా? పండగ వస్తే కొత్త బట్టలు వేసుకుంటాం. అవును. అదే షూటింగ్ ఉంటే కొత్త బట్టలే వేసుకుంటాం. అవును. రోజు మనకి నాన్ వెజిటేరియన్ ఉంటుంది, అసలు వెజిటేరియన్ ఉంటుంది. అవును. మరి ఈ లెక్కలో నిర్మాత దేవుడు అండి. 100%. నిర్మాత దేవుడు. అంటే మనం అంటే ఆ రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాం. అవునవును. నేను చెప్తుంటా. అంతేగాని మనకి ఏదో స్టార్టప్ వచ్చేసింది, మనకి కొమ్ములు వచ్చేసినాయి అంటే అవి కొమ్ములు పైకి వెళ్తే పర్లా, మళ్ళీ రోల్ అయితే మనకే గుచ్చుకుంటాయి. అమ్మో, అది ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. అవును. అది తిరుగుతున్నప్పుడే ఎటు పక్క నుంచి వస్తుందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్. అంటే సక్సెస్ లో మనం ఉన్నాం, మన వల్ల సక్సెస్ రాలా. అండ్ సరదా నుంచి ఇప్పుడు మనం సీరియస్ టాపిక్ వద్దాం సార్. చాలా సీరియస్. మీ ఫ్రేమ్ పెడుతుంటేనే చాలా సీరియస్ టాపిక్. ఇలా సాయి ధరమ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా మీకు? తెలియదు సార్ నాకు. డిగ్రీలో. అవునా? డిగ్రీలో జరిగిందో చెప్పొకసారి. నాకు చెప్పలేదు. నాకు ఒకటి కాదన్న చాలా ఉన్నాయి. మాకు ఒకటి సరదాగా ఒకటి ఇసురు బయటికి, ఏదో ఒకటంటే ఇసురు. ఏముంది, వెనకాల వెళ్ళడం, లవ్ లెటర్ ఇవ్వడం, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నానని చెప్పడం, లవ్ లెటర్ తీసుకుని అదే లవ్ లెటర్ వేరే అమ్మాయికి ఇవ్వడం. లవ్ లెటర్ ఎవరు రాసేవాళ్ళు? మా ఫ్రెండ్ రాస్తే నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేవాడు. ఆ అమ్మాయికి ఇవ్వడం. ఇస్తే నాకు ఇంట్రెస్ట్ లేదంటే నేను కదా రాసింది ఆడని చెప్పడం. ఆడేమన్నా నేను ఇచ్చాను, ఆడేమన్నా నేను ఇచ్చాను, నా సంబంధం లేదు. నచ్చా కదా లెటర్ ఇచ్చింది. ఈ ట్రాక్ నాకు తెలియదు సార్, లేకపోతే సార్ వాడేవాడిని. అదే అందుకే చెప్పలేదు, మీరు వాడతారని. మన వేరే సినిమాలో వాడతాం. ఎంతమందిని చాలా వాడతారండి బంధువులు కదండి, వాడుతూనే ఉంటారు. ఆ వాడకం అనే పదార్థం అద్భుతమైంది. అసలు మామూలు కదా, అది ఎక్కడైనా వాడచ్చు. డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం. మావే కాకుండా, అంటే మెగాస్టార్ గారు కాకుండా తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన డాన్సర్ రా అని చెప్పే హీరో ఎవరు? ముగ్గురు ఉన్నారు. తారక్, చరణ్, బన్నీ. ముగ్గురికి సూపర్. ముగ్గురు ఒక్కొక్కరిది ఒక స్టైల్. తారక్ కొద్దిగా క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటుంది, బన్నీది స్టెప్స్ చాలా బాగుంటాయి, చరణ్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది. అంటే బన్నీది వెరైటీ స్టెప్స్ వేస్తుంటాడు, చాలా కొత్తగా ట్రై చేస్తుంటాడు. చరణ్ది ఏ స్టెప్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది, తారక్ది చాలా క్లాసికల్ టచ్ ఉండి భలే ఉంటుంది. ముగ్గురిది 3 స్టైల్స్ నాకు చాలా ఇష్టం. సార్ మీరు తీసిన సినిమాల్లో కొంచెం కాస్ట్లీ సినిమా ఇదా? ఆర్టిస్టులు అంతా కాస్ట్లీ సినిమానే సార్. పర్ఫెక్ట్. పెడితే 20 మెంబర్స్ ఉంటారు, అందరు ఉన్నారు. అంటే కాస్టింగ్ కానీ క్రూ కానీ అంటే అందరూ ది బెస్ట్ ఇచ్చేసారు నాకు. ఓకే. ఈ సినిమాకి అవసరం సార్. అంటే ఫ్యామిలీ అంటే మళ్ళీ వాళ్ళు అరే మన ఫ్యామిలీ అని అనిపించాలి ఆ ఫేసులు. మళ్ళీ ఎవరినో పెడితే వీళ్ళే ఫ్యామిలీ రా బాబు అనుకోకూడదు. ఏదో రకమైన ఫ్యామిలీ లాగా ఉందని మనం తొంగుని చూసినట్టు ఉండకూడదు. మీకు విషయం తెలుసు సార్, తేజు చెప్పమంటే ఇంకోటి చెప్పండి. కొంచెం చెప్పానా? స్కూల్లో చదివేటప్పుడు ఆ అమ్మాయిలు గుంపులుగా వచ్చి ఇక్కడ తెగేడిపించేవారంట. అది ఎప్పుడైనా చెప్పాడు? అది అవునా? గుంపులుగా వచ్చి ఏం చేసేవాడు? ఏం చేయలేదండి, ఇంటర్లో చదువుతున్నప్పుడు ఏడ్చి వెళ్ళిపోయాడు అంతే. కాదు, నేను బేసిక్లీ ఇంటర్లో ఉన్నప్పుడు రికార్డ్స్ ఉంటాయి, నేను బైపీసీ చేశాను. నాకు ఇష్టం లేదు రాయడం, దాన్ని మళ్ళీ బొమ్మలు గీయాలంట. అది రాసేసి ఉంటే నువ్వు డాక్టర్ అయ్యాడు, రాయపడం యాక్టర్ అయ్యావు. అది అలా అందరికి పంచాను. అందరు అమ్మాయిలుగా బాగా గీస్తున్నారు కదా, నాకు గీసి పెట్టింది ఇంకో బొమ్మే కదా అని. ఆఖరికి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా గీసి పెట్టింది. లాస్ట్ కి నా రికార్డ్ ఎలా ఉందంటే అందరికి ఆ పేపర్ ఏది, అది ఇదేది అని చెప్పేసి ఆఖరికి అలాగా అందరూ. ఏం చదివావు? నేను బిఎస్సీ బయోటెక్ అండ్ ఎంబీఏ. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. పుట్టి పెరిగింది చెన్నై. ఫస్ట్ క్లాస్ వరకు నెల్లూరు అండి, తర్వాత ఫస్ట్ నుంచి 8th వరకు చెన్నై, తర్వాత హైదరాబాద్ కంప్లీట్. బాబాయ్ కూడా మన అక్కడే చదివారు. మావయ్య. అవును. ఓకే. ఒంగోలు, నెల్లూరు. అవునండి, నేను నెల్లూరులో చిన్నప్పుడు ఆయన కాలేజ్కి వెళ్తాను. ఓకే. కళ్యాణ్ గారు. ఒకసారి నైట్ ఎప్పుడో లేటుకు వస్తే ఒక వ్యక్తి పిలిచి బాగా ఫుడ్ పెట్టారని విన్నాను. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? కళ్యాణ్ గారు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫ్రెండ్ పార్టీకి వెళ్ళి వచ్చాం. మమ్మీకి చెప్పలేదు, బేసిక్లీ చెప్పకుండా వెళ్ళాం.
వచ్చేసరికి ఒక వ్యక్తి అక్కడ వచ్చేసరికి కూర్చున్నాడు. అక్కడ ఆయన ఉన్నారు. అబ్బా, అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆ, అంటే తిట్టారు, కొట్టలేదు. ఏమన్నారు? చెప్పి వెళ్ళొచ్చు కదా, చెప్పకుండా వెళ్తారండి, మేము కంగారు పడము. అంటే అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ రాలా. ఓకే సెల్ ఫోన్స్ వచ్చినా కానీ ఇంట్లో మమ్మీ వరకే ఉండదు, కానీ మా దాకా వచ్చేది కాదు. ఓకే. అసలు ఏంటి అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అని తిట్టారు, బాగా గట్టి తిట్టారు. Hmm. సో అప్పటి నుంచి చెప్పేసి వెళ్తున్నాను అంతే. పార్టీకి వెళ్ళటం కామన్, బట్ ఎప్పుడైనా ఒకసారి. చెప్పకుండా వెళ్ళటం అనేది ఆ, కరెక్ట్ కాదు ఇది. సార్ ఈ డీటెయిల్స్ ఎలా గ్యాదర్ చేశారు సార్ మీరు? అదండి అది ఏం లేదు, ఆయన రాయేస్తుందని నేను చెప్పేస్తాను. అసలు ఈ డీటెయిల్స్ ఎలా గ్యాదర్ చేశారు? 4 రాళ్ళు వేసుకురండి. ఇప్పుడు దాకా అది అన్ని రాలేదు. ఇంకేలా మామూలుగా మాటలు వేసారు, రాళ్ళు వేయలే ఇంకా. అదే. ఇంకో విషయం చెప్పనా, మొత్తం డీటెయిల్స్ అన్ని ఆయనే చెప్పాడు మనం. ఎవరు, నేనా? ఇలా ఇలా అడగండి, ఇలా అడగండి. సార్ నేను చెప్తే కనుక ఆ క్వశ్చన్ నేను ఎందుకు వేస్తాను సార్? నాకు తెలుసో తెలీదో ఆయనకి తెలుసు. ఎందుకంటే పోనీ మీకు తెలిసి చెప్పండి. అంటే నా దగ్గర నుంచి చెప్పండి. ఏం తెలుసో చెప్పమంటారా? ఇసరండి, రెండు ఇసరండి, మేము అందుకుంటాం. నాకు ఏమి తెలియదు, తను మంచోడు అంతే. మేము అదే చెప్తున్నాం అండి, మంచోడండి. అదేనండి, మంచోడు కాబట్టి అన్ని ఒప్పేసుకుంటారు బయటికి. అదే కరెక్టే, ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్. రాసేదే ఉండదు. ఎన్ని సినిమాలు అయినాయి హీరోగా ఇప్పుడు ఈ సినిమాతో కలిపి? 12 films. 12. This is 12th film. ఓకే, 12 సినిమాలు చేసాం. ఈ జర్నీలో ఆల్మోస్ట్ 5 years అయిందా ఇండస్ట్రీకి వచ్చి? 6 ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. 10 years. ఫస్ట్ రిలీజ్ వచ్చి 5 years అవుతుంది. 5 years అవుతుంది. అది అంటే అది ఎక్కువ రోజులు తీశారు. చేస్తూనే బెన్నహర్లాగా. మీరు కూడా ఉన్నారు కదా. మనం కూడా చేసాం. అవునండి. అవును, ఆయన రాజమౌళి గారు నేను 3 సంవత్సరాలు తీసాను సంకల్ గుర్తేసుకుంటాను. ఆయన లేదు లేదు, మనం తీసాం కదా 5 years. 5 years మనం తీసాం. బాబోయ్. అమెరికాలో, అమెరికా, వెస్ట్ ఇండీస్, మొత్తం అంతా వరల్డ్ టూర్ అయిపోయింది. అయిపోయింది. అవును. అమెరికా, వెస్ట్ ఇండీస్, మలేషియా, బ్యాంకాక్, హైదరాబాద్. మిగతా కంట్రీలు ఎందుకు వదిలేశారు? టైం లేక? అంతే. 5 సంవత్సరాల మించి ఇంకా ఎక్కడైనా చేస్తే బాగోదని చెప్పి చేయలేదు. ఓకే, అంటే ఇవి ఇమిగ్రేషన్లో నేను ఒకసారి చూసా, అంటున్నారు. ఎందుకని అలవాటు అయిపోయిందా? వీళ్ళు ఇలాగే వెళ్తూనే ఉంటారని జనరల్గా అయితే వాళ్ళకి క్వశ్చన్ చేస్తారు, ఎందుకు వెళ్తున్నావు ఏంటి అని అడుగుతారు. అవును, లేదు, అలవాటు అయిపోయింది. వెళ్ళు షూటింగ్. ఓకే, ఫస్ట్ సినిమాలో ఏం నేర్చుకున్నావు? పేషెన్స్. 5 years అంటే మరి ఆటోమేటిక్ వస్తుంది. అది నువ్వు నేర్చుకోకల్లా, నేర్పిస్తుంది. ఏ రోజు ఫీల్ అవ్వలేదా? నీకు కూడా సరదా ఉంది అంటే స్టార్టింగ్ కదా. ఫస్ట్ లో ఉండిందండి. ఫస్ట్ 1 year అది సార్ ఇప్పుడు ఏంటి అలా ఉండేది. సెకండ్ 1 year సార్ షూటింగ్ ఉందా, లేదా, ఓకే. థర్డ్ పెడతారు కదా, చెప్తారు, లేదు. 4th year వచ్చేసరికి సార్ నిద్ర వస్తుంది, పడుకుంటారు, లేపండి అంటే. తేజు షూటింగ్ ఉంది లేమ్మా, ఊరుకోండి సార్. మీరు ఆశ పెట్టిస్తారు. రిలీజ్ అంటే నమ్మలేదు. నేను నమ్మలేదు. 2015 March 27 సినిమా రిలీజ్ అంటే నేను నమ్మలేదు. అది రిలీజ్ అయినంత వరకు నేను మా ఫ్రెండ్స్ అందరికి వచ్చి రిలీజ్ అంటారా నాకు తెలియదు, నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అదే ఫీలింగ్ లో ఉన్నాను. రీజన్ ఏంటి అంటే ఏమైనా తెలిసిందా నీకు? డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. సో కొంతమంది కొన్నిసార్లు కొంత కాలం వచ్చి ఫైనాన్షియల్ గా కొద్దిగా ఆయన ఫైనాన్షియల్ సెట్ చేయలేకపోయారు. దాని తర్వాత నాకు ఇంజరీ అయింది, ప్రొడక్షన్ చేయడం కొద్దిగా లేట్ అయిపోయింది. పెద్ద ఫిల్మ్ పెద్ద స్కేల్ గా పెట్టేసుకున్నారు. సో US షెడ్యూల్స్ అన్నారు, వెస్ట్ ఇండీస్ అన్నారు. సో అన్ని ఎక్కువ అయిపోయింది వర్క్. ఓకే, సో దానివల్ల మొత్తం డిలే అయిపోయింది. ఓకే, ఈ సినిమాలో ఏం నేర్చుకున్నావు? లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. ఈ మూమెంట్ లో బతకడం నేర్చుకున్నాను. ఈ క్షణంలో బతకడం నేర్చుకున్నాను. అంటే రేపటి గురించి ఆలోచించి కంగారు పడడం కంటే, నిన్న జరిగిన దాని గురించి బాధపడడం కంటే, ఇవాళ నీ చేతిలో ఉన్నది ఏంటి, ఇవాళ ఎంజాయ్ చేద్దాం, ఇవాళ హ్యాపీగా ఉండాలి, ఇవాళ ఏం చేయాలి అది చేయాలి అని చెప్పి. రొమాంటిక్ సీన్స్ అంటే తేజు ఎరగదీస్తాడని ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలో. లేదండి, నాకు చాలా భయం నాకు. భయం ఎవరిని చూస్తే? అసలు పర్సన్ చూసి అలా ఎలా చెప్తారండి అసలు? మామూలుగా అంటే మామూలుగా ఇంత మీరే కదా అడగమన్నారు ఈ క్వశ్చన్. ఏమండి ఆ మైక్ లో లేదో అడిగేస్తా ఉంటారు, అలా అడిగేస్తున్నారు. క్వశ్చన్ ఆయన అడగమన్నారు. చాలా బాగా చేశారండి. అంటే నేను కట్టు కూడా చెప్పలేకపోయాను, అలా కంటిన్యూ చేశారు. ఏమండి ఇక్కడ ఉన్న తాతతో ఏం చేస్తారండి మీరు? ఇప్పుడు నేను చెప్పానని ఒక అబద్ధం చెప్పడానికి కూడా ఇక్కడ పెట్టింది తాతని. పాపం కొన్ని హీరో హీరోయిన్ మధ్యన ఇలాంటి అనుకుంటే అనుకోవచ్చు. ఓకే, అదేం కాదు. పాపం హీరోయిన్ కావాల్సిన టైంలో వచ్చి అలా 2-3 సీన్స్ యాక్టింగ్ చేయటం, తన పాత్ర తను నీట్ గా చేసుకోవటం, వెళ్ళిపోవటం. నా మీద మీరు
ఇన్నేళ్ళు నాకు తెలుసు మళ్ళీ తెలుసు ఎందుకు మరి ఆ పాయింట్ ఎందుకు అడగమన్నా నాకు అర్థం కాల తాత. ఓకే, ఎప్పుడైనా చిరంజీవి గారు చూసి పద్మయ్య ఏం చెప్పారు, ఏం కామెంట్ చేశారు? బాగా డాన్స్ చేస్తున్నారా అని చెప్పి అన్నారు. అంతేనా? అంతే, డాన్స్ గురించి ఎప్పుడు ఆయనతో కంపారిజన్ కూడా లేదు, ఛాన్సే లేదు. మమ్మీ అయితే ఒకసారి అంది, మా ఎలా చేశానమ్మా అంటే, బాగా చేసావు, మా అన్న ఇంత కాదులేరా, మీ అన్నైతే నువ్వు పోలుస్తావు, అవసరం ఎందుకు, పర్లేదు బాగా చేసావని చెప్పచ్చు కదా అంటే, సర్లేరా చాలా చూసావులే ఇవన్నీ అంతా, నువ్వెంత అని చెప్పి. ఓకే మారుతి గారు, సార్ 200 ఉంటే చాలు జీవితం అంతా గడిపేయచ్చు అనుకున్న నెల మొత్తం అనుకున్న స్టేజ్ కాడి నుంచి డైరెక్టర్ అవ్వకముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేంత స్టేజ్కి వచ్చారు. అవును. ఎలా వచ్చారు? అది యాక్చువల్గా నాకు ఆర్య సినిమా బూస్టప్ ఇచ్చింది సార్. ఆర్య సినిమా ఒక 6 lakhs పెట్టి ఆర్య సినిమా జరుగుతున్నప్పుడు, అంతకుముందు నా దగ్గర ఒక 2 lakhs ఉంటే శాలరీస్ అన్నీ పెట్టి వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే దాంట్లో డబ్బులు ఇచ్చారు. ప్రాణం అనే సినిమాలో మా ప్రాణం పోయింది, దాంతో పాటు ఉన్న ప్రాణం పోయింది, దాంతో ప్రాణం పోయింది. అమ్మాయి ఇంక ఈ డిస్ట్రిబ్యూషన్ జోలికి వెళ్ళకూడదురా బాబు అని దండం పెట్టు. అప్పుడు యాక్చువల్గా అరవింద్ గారు చెప్తే, ఎందుకురా మీకు డిస్ట్రిబ్యూషన్ ఇవి అని కేకలేశారు. అప్పుడు అసలు దీంట్లో చాలా ఇది ఉంటాయని. దాని తర్వాత నా పెళ్ళైన తర్వాత ఆ బన్నీ ఆర్య సినిమా జరుగుతుంది. అప్పుడు తన్ని మా వైఫ్ ఒక 6 lakhs ఇది ఉంటే, బన్నీ వాస్ యాక్చువల్గా, డార్లింగ్ ఈ సినిమా బాగా వచ్చింది డార్లింగ్, ఒక ఏరియా తీసుకుందాం అనుకుంటున్నాను పాలకొల్లు అని అన్నాను. అది నేను కలుస్తాను, ఒక 6 lakhs వరకు ఉన్నాయి అప్పుడు, నాకు ఏదో గిఫ్ట్గా ఇచ్చినాయి. 6 lakhs ఉన్నాయి, అవి ఇస్తాను, ఒక మెయిన్ ఏరియా తీసుకుందాం అంటే, బన్నీ అప్పుడు మాట్లాడి ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటారని నేను, వాసు, నెక్స్ట్ ఇంకొక ఎస్కేఎన్, ఇట్లా 3-4 అందరం కలిసి ఆ ఏరియా డిస్ట్రిబ్యూట్ చేసాం. దాంట్లో వచ్చిన డబ్బులతో మేము కొంచెం, అంటే మేము దాని తర్వాత వంశీ, దాని తర్వాత ప్రతి సినిమా, చాలా సినిమాలు వాసు చేసిన ప్రతి సినిమాలో ఎంతో కొంత పార్ట్నర్షిప్ ఉండేవాడిని. దాని తర్వాత చాలా సినిమాలు చేసాం, శాంతి బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, గజని, అతడు, ఇట్లా వరుసగా మంచి హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాం. మధ్యలో చాలా దెబ్బలు తిన్నాం, అన్నీ జరిగినాయి. ఇంకా తర్వాత వద్దులే ఇంకా డిస్ట్రిబ్యూషన్ అని నేనే వద్దనుకున్నాను. దాని తర్వాత నేను డిజైనింగ్ దాంట్లో ఎక్కువ ఉండేవాడిని. ఓకే, ఆ డిజైనింగ్ దాంట్లోంచి చేస్తున్నప్పుడు యానిమేషన్ డిపార్ట్మెంట్, యానిమేషన్ డిజైనింగ్ చేస్తుండేవాడిని. అంటే నేను ఒకటి విన్నాను సార్, లామినేషన్ అనుకుని యానిమేషన్ వర్క్ లో దిగారనే విన్నాను. మరీ అంత పిచ్చోళ్ళు కదా సార్. యానిమేషన్ లామినేషన్ అని అమ్మేస్తారు కానీ ఈ లామినేషన్ అని యానిమేషన్ లో దిగేంత అంత పిచ్చోళ్ళు. అది చాలా క్లారిటీ ఉంటుంది ఆ విషయంలో. కృష్ణా జిల్లా వాటర్ కొంచెం తేడాగానే ఉంటుంది. కృష్ణా జిల్లా వాటర్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. అట్లా యానిమేషన్ అది చేశాను. ఆ టైంలో యాక్చువల్గా చేస్తున్నప్పుడు చిరంజీవి గారు దగ్గరికి అనుకోకుండా వెళ్ళటం జరిగింది. ఆయన ఫ్లాగ్ డిజైన్ చేయడం జరిగింది. అట్లా ఇంకా దీన్ని ఆయన గుర్తించి ఇంకా అక్కడి నుంచి యాక్చువల్గా ఆయన ఎంకరేజ్ చేశారు. ఆ ఎలక్షన్స్ అవి అయిపోయిన తర్వాత నేను ఇంకా సినిమాల దాంట్లో పడిపోయాను. ఓకే, 5D కెమెరా వచ్చిందని వరం గారు వీళ్ళు ఒకసారి షో వేసి చూపించారు. అంటే సినిమా తీయడానికి కెమెరా ఉంటే చాలు అనే దీంట్లోకి వెళ్ళిపోయి ఒక సొంత కెమెరా అది కొనుక్కుని, సెటప్ అది కొనుక్కుని, మా ఫ్రెండ్స్ శ్రేయస్ శ్రీనివాస్ని, ఎస్కేని వాళ్ళు కలుపుకొని ఈ రోజుల్లో అనే సినిమా తక్కువ బడ్జెట్లో చేశాను. అది హిట్ అవ్వటం అనేది ఇంకా మాకు ఒక పేజీ ఓపెన్ అయింది. అది లేకపోతే కనుక మళ్ళీ ఆలీ షోకి ఏదైనా జరుగుతుంటే ఎవరినైనా తీసుకురావటం అలా ఉండేదేమో, చెప్పలేము. నేను ఒకటి సీరియస్గా అడుగుతాను, మీరు చెప్పాలి. సీరియస్గానే అడగండి, సీరియస్గానే చెప్తాను నేను కూడా. అవునా? అంటే మౌనం సీరియస్గా పెట్టి కాదు, క్వశ్చన్ సీరియస్ అంతే. అలా అయితే నవ్వుతూ సరదాగా చెప్తాను. ఓకే, ప్రేమ కథా చిత్రం అంటే రిజల్ట్స్ నెగిటివ్ అయితే ఆ ఇంపాక్ట్ మీ కెరీర్ మీద పడుతుందని చెప్పి డైరెక్టర్గా మీ పేరు తీసేసి వేరే వాళ్ళు పేరు. అవును, అదే అంటే యాక్చువల్గా ముందు చూసినప్పుడు సినిమా యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఏం సినిమారా బాబు, ఇది ఎందుకురా బాబు నీకు పేరు, ఆ సప్తగిరి గాడు ఒకటి ఇరిటేట్ చేసేస్తున్నాడు, అసలు సినిమా చూడలేకపోతున్నావు, నా మాటిని నీ పేరు వేసుకోకు, నీదేదో పక్కన వేసేసుకుని యాక్చువల్లీ మీ కెమెరామెన్ పేరు అట్లా వేసేసి ఇది అన్నాను. అంటే కొంచెం నేను కూడా ఏంటంటే సరే అంటే అప్పుడు 2 పెద్ద హిట్లు కొట్టుకున్నాను. అంటే నాకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకున్నాను.
ఇది గబుక్కున పోయి వెనక్కి వెళ్ళిపోతానేమో అనే భయం, ఓ ఆ భయం అవన్నీ వీటితో కలిపి యాక్చువల్గా ఇది చేశాను అనమాట. అక్కడికి నాకు నమ్మకం ఉండి ప్రతి దాట మారుతి సినిమా మారుతి ఇది ఇది అని డైరెక్షన్ సూపర్వైజర్ అన్ని రాసుకుని వేసుకుని చేసిందనమాట. అచ్చా. అందుకని లక్కీగా అది మంచి హిట్ అవ్వటం. నిజంగా నేను అంటే మన ఆలోచన విధానం తప్పు అని చెప్పి, ఇలా కాదురా సినిమా మంచిదైతే జనం ఎప్పుడు చూస్తారు, చిన్నదే పెద్దదని కాదు అనేది మాత్రం నాకు మంచి లెసన్ ఆ సినిమా. అంటే ఎనీథింగ్ అంటే నువ్వు సిన్సియర్గా వర్క్ చేసావంటే దాని రిజల్ట్ సిన్సియర్గానే వస్తుంది. అది మాత్రం నాకు ప్రేమ కథ చిత్రం నుంచి నాకు అదొక బిలీవ్ పడిపోయింది. వెంకటేష్ గారితో ఫస్ట్ రాధా అనే సినిమా అనౌన్స్ చేశారు కదా. అవునవును. ఆ రాధా వేరు, మీ రాధా వేరా? ఆ రాధా అంటే మొన్న వచ్చింది రాధా. రాధా అని ఎవరిది? మన శర్వాది. అది వేరు సార్. అది వేరే. నేను రాధా అని టైటిల్ పెట్టుకున్నా. టైటిల్ అంతే, రాధా అని టైటిల్ పెట్టుకున్నా. ఆయనకి చెప్తే ఆయనకి బాగా నచ్చింది. బట్ యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఎవరిదో ఈ స్టోరీ మాదే అని ఇట్లాంటివన్నీ వచ్చేసరికి ఆయన కూడా కొంచెం, నేను కూడా ఇలా అనుకుంటుంటే వద్దు సార్ మనం మంచి కథ వేద్దాం తర్వాత చేద్దాంలని అట్లా బాబు బంగారం బయటకు వచ్చి దాని తర్వాత బలిబల్ మగడ. సూపర్. రీమిక్స్లు మీరు కూడా బాగా లైక్ చేస్తారండి? రీమిక్స్ లో నేను కావాలని పెట్టను, బట్ ఐ లైక్ రీమిక్స్. చిరంజీవి గారి రీమిక్స్ అంటే చాలా ఇష్టం, అన్ని మనోటి. ఓకే తేజు, మా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, 150 మూవీస్ చేశారు. మళ్ళీ ఆ కథని తీసుకొని ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని నీకు ఏదైనా అనిపించింది? నాకా ఏ సినిమా చేస్తే? ఇప్పుడు లేదండి, బట్ గన్ పాయింట్ లో పెట్టి ఈ సినిమా చేయాలంటే అంటే మటుకు నాకు చంటబ్బాయ్ పార్ట్ 2 అలా ఏం లేదు. ఆ జోనల్ ఆ క్యారెక్టర్. రైట్. సినిమా చేసింది సినిమా ఖుషి ఆర్ తొలి ప్రేమ. ఓకే, తొలి ప్రేమ. ఎప్పుడు పెళ్ళి? ఎప్పుడు? నేను చేసుకోవట్లేదు. నువ్వు చేసుకోరా? నేను చేసుకో. ఏ ఇయర్ చేసుకోవాలి లేదా అసలు చేసుకోవా? అవన్నీ ఏంటి అంత సిగ్గుపడుతున్నావు? కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. పెళ్లి చేసుకోవడం కాంట్రవర్షియల్? అది మా దృష్టిలో చాలా కాంట్రవర్షియల్. ఓ మీ దృష్టిలోనా? సార్ మీ పెళ్ళి ఎలా జరిగిందండి? అద్భుతంగా జరిగింది. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ ఎస్కేప్డా లేకపోతే అరేంజ్డ్? ఎస్కేప్డ్ అసలు లేదు, లవ్ కమ్ అరేంజ్డ్ అంతే. ఏంటి సార్ స్టోరీ? పెద్ద స్టోరీ ఏం లేదు. లవ్ చేశాను, వచ్చేసాను. ఏ ఊళ్ళో చేశారు? బందర్లోనే చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ యానిమేషన్ లో నా గ్రోత్ కూడా వాళ్ళు చూసారు. తన డిగ్రీ అయిపోగానే ఓకే ఈజ్ ద రైట్ పర్సన్ అనుకున్నారు, చేశారు. మీ సక్సెస్ లో ఆవిడది ఎంత పర్సెంటేజ్ ఉందండి? అంటే ఆవిడని బాగా చూసుకోవాలి అనే దీంట్లో, అందుకే పెళ్లి చేసుకోవట్లేదు. ఈ క్వశ్చన్ సక్సెస్ మాదేనండి, మా సొంతం, మా కష్టార్జితం. ఆవేశంలో అడిగావా ఇంతకుముందే ఏంటండి సక్సెస్ ఎంత ఉందనేది? లేదు, అసలు దిబ్బే ఫస్ట్ టైం కమిట్ అవ్వకుండా ఆపుతున్నాను. చెప్పండి ఎంత పర్సెంటేజ్ ఇస్తారండి ఆవిడకి? ఎంత పర్సెంటేజ్? ఎంత కావాలని తీసుకోమనండి, ఏం చేసేయమనండి, ఎంత కావాలని. ఎవరైనా డైరెక్టర్స్ మీకు ఆర్టిస్ట్ గా ఆఫర్ చేశారా? ఏం ఆఫర్? యాక్ట్ చేయమని. యాక్టింగ్ కోసం? ఇటు అమలాపురం ఏదో తేడాగా ఉంది. కాదన్నా, మీకు ఎవరన్నా నన్ను యాక్టింగ్ చేయమన్నా ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు, కానీ నేను ట్రై చేశా ఈ యాక్టింగ్ చేద్దామని. ఇప్పుడు ఇండస్ట్రీ దాంట్లో అది ఒక్కసారి మా ఫ్రెండ్ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ తెలిస్తే, డార్లింగ్ ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పు, కృష్ణవంశీ గారి సినిమాలో యాక్టింగ్ చేయాలని చెప్పి ట్రై చేశా. అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను తెలుసు. దాని తర్వాత మామూలుగా మనం నార్మల్గా ఉంటాం కదా, ఎవరో పెట్టుకోరు కదా అలా పక్కన. అప్పుడు నాకు తర్వాత అర్థం, మనం తెర వెనకాల మనుషులం, తెర ముందు మనుషులం కాదు. అందుకని దేవుడు అది ఆపాడారు, నువ్వు తెర వెనకాల చేయాల్సినవి చాలా ఉన్నాయిరా, ఎందుకురా పైకి వెళ్తావు. ఫైనల్ గా ఇది చాలా హార్ట్ కూడా ఉంటాయి అంతే. మారుతి గారు ఫస్ట్ మీ దగ్గర నుంచి సార్ చెప్పండి సార్. ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమా రీమేక్ చేస్తారు? నాకు చంటబ్బాయేనండి. 100%. ఓహో, ఇప్పుడే తాజా వార్త, మళ్ళీ చంటబ్బాయి వస్తుంది, రెడీగా వస్తుంది. ఓకే, మీ ఫోన్ లో సార్ వెరైటీగా సేవ్ చేసుకున్న వాళ్ళ పేరేంటి? వెరైటీగా సేవ్ చేసుకున్న వాళ్ళ పేరు నిజం చెప్పాలండి,
నిజమే చెప్తున్నానండి. కొన్ని అయితే డోంట్ లిఫ్ట్ అని పెట్టుకుంటా, సేవ్ చేయటమే. ఎవరిది ఇది? ఎవరిదైనా అది అంటే ఇరిటేట్ చేస్తా ఉంటే డోంట్ లిఫ్ట్ అని పెడతా. డోంట్ లిఫ్ట్ 1, డోంట్ లిఫ్ట్ 2 అట్లా 1 to 100. వెరీ గుడ్. మళ్ళీ ఎత్తాం వాళ్ళ నెంబర్. వెరైటీ అంటే బాగా వెరైటీ అంటే ఈ రోజుల్లో సాయిది పెట్టుకున్నా. ఈ రోజుల్లో సాయి ఇరిటేషన్ అని పెట్టుకున్నా. అది ఇరిటేట్ చేస్తాడండి నా ఫోన్లో. అదే ఉంటుంది, ఈ రోజుల్లో సాయి ఇరిటేషన్ అని పెట్టుకున్నా. అంతకు మించి వెరైటీ ఎవరికి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మీ ముందు షకీలా, సిల్క్ స్మిత, ఇద్దరిలో ఎవరినైనా ప్రేమించమంటే ఎవరిని ప్రేమిస్తా? ఏమంటే నేను చిన్నప్పుడు వాళ్ళని అలా చూశాను. నేను నన్ను ఇప్పుడు ప్రేమించమంటారు ఏంటండి? చాలా తప్పు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎవరినైనా ఇద్దరిని పెట్టి ఉన్నారనుకోండి. ఏది మీరు అప్పుడే ఉన్నారు, నేను అప్పుడు ఊహించుకోనండి, ఇంకా అయిపోయినట్టు అనుకుంటాను. ఇప్పుడే పుట్టారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు పోనీ వేరే వాళ్ళ పేర్లు, పోనీ ఒకళ్ళ ఆత్మ, ఇంకోళ్ళేమో పరమాత్మ. ఎవరిని ప్రేమించానంటే ఇప్పుడు నేను సాయంత్రం రాత్రికి నాకు నిద్రపడ్డా. ఎందుకంటే ఇప్పుడు మీ క్వశ్చన్, నేను అడిగిన క్వశ్చన్ మీరు నన్ను అడిగారు అనుకోండి, మీరు నన్ను అడగండి. మీ వయసుకి మీ ఎక్స్పీరియన్స్ కి అడగండి సార్, చెప్తాను. ఇద్దరిని ప్రేమిస్తారు, ముగ్గురిని ప్రేమిస్తారు. నాది ఒక ఇష్యూ ఉంది, చెప్తాను, అడగండి. సరే, మీ ముందు షకీలా గారిని, సిల్క్ స్మిత గారిని పెట్టాను. ఇద్దరిని ఎవరిని ప్రేమిస్తారు? నేను సిల్క్ స్మితని ప్రేమిస్తాను. ఎందుకని మళ్ళీ నేను అడుగుతా, చెప్పండి. ఎందుకంటే సీతాకోకచిలుక టైంలో ఆవిడికి 25 years, సీతాకోకచిలుక ఆ టైంలో నాకు 10 years. ఓహో, ఆవిడికి 25, ఆవిడికి 25, 10, నాకు 10. అప్పుడే వేసేవాళ్ళు బాణం. అప్పుడు ఒక 10 years ఎక్కువ ఉంటే నిజంగా బాణం వేసేవాడు. ఎక్కువ లేదు కాబట్టి అయిపోయారు. ఇంత చిన్న వయసులో ప్రేమించుకో. మిమ్మల్ని ఆపింది మీ వయసే, మీ మనసు కాదు. మనసు కాదు అని మనసున్న మనసు అమ్మాయి. మనసున్న మనసు అంటే ఎత్తుకునేది మిమ్మల్ని. మనసున్న మనిషి అంటే ఎవరికి అంటే సాయం చేయటంలో నాకు తెలిసి అవును అమ్మాయి తర్వాత చాలా అంటే అమ్మాయి ఎంతో కష్టపడి అంత స్టేజ్కి వచ్చింది. కానీ ఆ కష్టం తెలుసుకొని ఎవరు వచ్చినా కూడా దాని దగ్గరికి ఖాళీ చేతులతో ఎవరిని పంపించేది కాదండి. అమ్మాయి అంత మంచి అమ్మాయి. సో అందుకోసం ఈ క్వశ్చన్ మేము నన్ను అడగండి అని చెప్పింది కారణం. నిజంగా మాకు ఎన్ని తెలియదు కదా సార్. సిల్క్ స్మిత గారు అంటే ఎదురుగుండా మేము చూసింది. సాయి ధరమ్ తేజ్ని ఏదైనా జంతువుతో పోల్చమంటే ఏ జంతువుతో పోలుస్తారు? ఆవు. దేనికండి? సాధు జంతువు. అసలు తడుముకోకుండా చెప్పా కదా, మీలో ఒక పులిని చూస్తాం. తప్పు చెప్పారు. ఇప్పుడు ఏమైనా చూపిస్తారండి? అది మీరు అక్కడ డ్రెస్ వేసుకున్నాడు, అరే ఆ సింహం తీరా అనేవాడు. అవును, నేను ఇంకోటి కూడా విన్నాను, చిన్నప్పుడు మీకు ఏదో క్రష్ ఉండేదండి. చిన్నప్పుడు క్రష్? ఇంటికి వెళ్తే మా ఆవిడ చేస్తుంది క్రష్. ఆ క్రష్ ఫస్ట్ క్వశ్చన్ గుర్తుందా? మీరు ఎంతవరకు ఏంటి మీ వైఫ్ కి ఎంత క్రెడిట్? ఎన్ని ఎంత ఎంతనే వేసుకున్నా. వెరీ గుడ్. అంటే ఎంత ఇచ్చినా ఆవిడ మళ్ళీ మన ఇంటికి వెళ్ళగా నాకే తిరిగి ఇచ్చేస్తుంది, తీసుకొని నీ దగ్గర. నాకేం కాదండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎవరు ఇంట్లో మొగుడు అంటే నేనే అన్నాడు కదా. ఇప్పుడు ఇది ఆన్సర్. సూపర్. ఓకే తేజు సార్, మీ ఫ్యామిలీలో నేను పిలిచేది నిక్నేమ్ తేజు. నీ ఫేవరెట్ చైల్డ్హుడ్ టీవీ షో ఏది? చిన్నప్పుడు మౌగ్లీ. మౌగ్లీ, జంగల్ జంగల్ పతా చలా హై. ఆదివారం అయితే వచ్చేది అది. అది మహాభారత్. ఓకే. ఏదో ఎప్పటికైనా కానీ ఒక బాణం వేస్తే చూడాలి అని, అది రాదు. వెయిట్ చేసి నిద్రపోయేవాడిని, కానీ ఎప్పుడు బాణం అయితే వదిలేదు కదా. ఓకే. ఆర్జీవి ట్వీట్ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నేను ఆయన ఫాలో అవ్వను. నువ్వు ఫాలో? చూడండి. ఓకే. ఇప్పుడు చూడవా? లేదు. అంటే ఇష్టం లేదా లేకపోతే అవసరం లేదా? ఇంట్రెస్ట్ లేదు కూడా ఆయన. ఓకే. క్రికెట్ అద్భుతంగా ఆడతావు. నీ హైయెస్ట్ స్కోర్ ఎంత? నాది 104 లీగ్ మ్యాచ్ లో కొట్టాను. 104. ఈ విషయం వాళ్ళకి తెలుసా? ఐసీసీ వాళ్ళకి తెలుసు. పోనీ ఐపీఎల్ వాళ్ళకి? లేదండి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి గురించి ఒకసారి వర్ణించు. నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండాలి. ఇంకా అంతే చాలు. ఇంకేం ఎట్లా ఉన్నా పర్లేదు, తను నా బెస్ట్ ఫ్రెండ్ అయితే చాలు. ఫస్ట్ అబద్ధం ఏంటి ఇది నా లైఫ్ లో వచ్చే? చాలా చెప్తానని గుర్తులేదు. సపోజ్ ఆయన మీద ఒక కేసు పెట్టాలనుకో,
ఎలాంటి కేసు పెడతావు? ఎందుకంటే శుభ్రం మామూలుగా ఉంటే మీరు కేసులు ఈయన్ని కోర్టులో ఇరికించాలండి, ఏ కేసులో ఇరికిస్తారండి? నా డిసార్డర్ మీద నన్ను కించపరుస్తూ సినిమా తీసానని చెప్పి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ. అలాగే ఆడియన్స్ మీకు కూడా థ్యాంక్ యూ.